హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లున్నారు అందరు? మంచున్నారా? నేనైతే మస్తున్నా, జబర్దస్త్నా. ఫస్ట్ టైం నన్ను ఈ ఛానల్లో ఎవరైనా చూస్తున్న వాళ్ళు అంటే హాయ్, నా పేరు డింపుల్. నేను ఉండేది మెల్బర్న్లో, కానీ పుట్టి పెరిగింది మొత్తం కరీంనగరే. ఆల్రెడీ నేను తెలిసిన వాళ్ళకి హాయ్ క్యూటీ, ఎటనో మంచిగా. అండ్ సో ఇట్స్ జస్ట్ డే అవుట్ టుడే, సో లెట్స్ హ్యావ్ సమ్ ఫన్. ఐఎమ్ గోయింగ్ టు షేర్ వన్ మంచి ఏమంటారు, మంచి న్యూసా, మంచి ఇన్ఫర్మేషన్ ఒకటి చెప్తా ఈ వీడియోలో. సో జస్ట్ కీప్ వాచింగ్ ద వీడియో అండ్ యా, ప్లేట్లో బువ్వ వేసుకొని కూర్చొని హ్యాపీగా తినుకుంటూ చూడండి వీడియో, ఓకేనా? సో చూస్తారు కదా, సైకిల్ లైన్ సెపరేట్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇట్లా ఫుట్పాత్ మీద పోవద్దు, రోడ్ మీద పోవద్దు, వాళ్ళకి సెపరేట్ లేన్ ఉంటుంది. అక్కడక్కడ వాళ్ళకి సెపరేట్గా ఏమంటారు లైట్స్ని, ట్రాఫిక్ లైట్స్. యోచి నాట్ నవ్, ఇప్పుడు ఓపెన్ కూడా ఉండదు కదే వచ్చి ఉంటాయి. అదిగో కేఎఫ్సి కానీ ఇక్కడ అస్సలు మంచిగా ఉండదు తెలుసా కేఎఫ్సి. నేను ఫస్ట్ టైం ఆస్ట్రేలియాకి వచ్చినప్పుడు వచ్చిన కొన్ని రోజులకి, అప్పుడు స్టార్టింగ్లో డబ్బులు ఉండవు కదా, వచ్చిన 1 monthకి ఏమో ఇట్లా క్రేవింగ్స్ అవుతున్నాయి, ఏమన్నా తినబుద్ధి అవుతుంది అంటే ఇంటి దగ్గర కేఎఫ్సి ఉన్నాయి అనమాట. నడుచుకుంటూనే పోయినాం. నాది మళ్ళీ ఎందుకు ఇప్పుడు ట్రావెల్కి కూడా డబ్బులు ఎందుకని అంటే వాకబుల్ ఉండాలి, మరి దూరం కూడా లేకుండా. కానీ సేపు పోయినాం ఏదో కొనుక్కున్నాం, డబ్బా కొనుక్కొని తిన్నాం. ఇట్లా నోట్లో పెట్టాక నా ముఖంలో డిసప్పాయింట్మెంట్ చూడాలి అసలు. ఇది కేఎఫ్సియా ఏంది టేస్ట్ అసలు గబ్బ. మా ఇండియాలోనే బాగుంటుంది అని ఎన్నిసార్లు అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఏం తిన్నా కూడా, పిజ్జా తిన్నా అట్లనే, శాండ్విచ్ తిన్నా అట్లానే, మా ఇండియాలోనే బాగుంటుంది అదే ఫీలింగ్ ఉండే. తర్వాత నాకు చాలా ఇయర్స్ తర్వాత రియలైజేషన్ వచ్చింది ఏంటంటే, మన ఇండియాలో ప్రతి క్యూజిన్, ఏ కంట్రీ ఫుడ్ అయినా సరే దాన్ని ఇండియనైజ్ చేసుకుంటాం మనం. బేసిక్గా పిజ్జాని కూడా ఇండియన్స్కి నచ్చేలాగా మార్చుకొని చేసుకొని తింటారు, అక్కడ అట్లా అమ్ముతారు. కేఎఫ్సి కూడా అందుకే, కేఎఫ్సిలో వేసే మసాలాలు కానీ ఏమైనా కూడా మన టేస్ట్ బర్డ్స్కి నచ్చేటట్టు మన ఫ్లేవర్స్ లాగా చేస్తారు. అందుకే అందరు నచ్చుతున్నాయి. అవి తిన్నాక ఏంటంటే సప్ప, ఉప్పు లేదు, కారం లేదు, ఏం తింటుర్రు ఈ చికెన్ అనిపించింది. సో కేఎఫ్సికి ఇంకా అంత హైప్ లేదు ఇంకా ఇండియా. అందుకే నాకు ఇప్పటి తెలిసే ఇండియాకి వెళ్ళినప్పుడు కేఎఫ్సికి వెళ్ళాలి, డామినోస్కి వెళ్ళాలి అని అనిపిస్తుంది. ఇక్కడ ఉండేటి అవే, కానీ అక్కడ ఉండే ఫ్లేవర్ ఇక్కడ రాదు కాబట్టి ఇండియాకి వెళ్ళినప్పుడు కూడా అవే తినాలి అనిపిస్తుంది. సో అలానే అయితే చూస్తారు కదా, రోడ్లని ఎంత మంచిగా కనిపిస్తున్నాయి కదా, చెట్లు, ఆ రోడ్లు, ఆ స్కై. అసలు బేసిక్గా ఇప్పుడు మెల్బర్న్లో ఆటమ్ సీజన్ అనమాట. అంటే ఆ కలర్ఫుల్ ఆకులన్నీ రాలిపోతాయి చూడు, అందరు ఫోటోలు దిగుతారు, ఇన్స్టాగ్రామ్లో పెడతారు, ఆ సీజన్ అనమాట ఇది. కానీ కొన్ని స్పెసిఫిక్ ప్లేసెస్ ఉంటాయి అనమాట, అక్కడ ఓన్లీ ఈ చెట్లే పర్టికులర్గా నాటుతారు. అక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, అక్కడ చాలామంది వెళ్ళి ఫోటోషూట్స్ చేసుకుంటారు. నేను కూడా చేసుకున్నా ఒకసారి, నా ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ ఉంటాయి, కావాలంటే చూడండి వెళ్ళి, చాలా బాగుంటుంది. అండ్ చూస్తారు కదా, ఇక్కడ సైకిల్ చాలా అలవాటు జనాలకి. బండి మనకు అసలు ఎక్కడ కనిపించదు, చాలా తక్కువ కనిపిస్తాయి బండ్లు, కానీ సైకిళ్ళు అయితే మస్తు కనిపిస్తాయి. అదొకటి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. వాడు ఎంత పెద్ద ఆఫీస్కి సూట్ వేసుకొని పోతున్నా చాలామంది సైకిల్ మీద వెళ్తారు ఆఫీస్కి, హెల్త్ కాన్షియస్, మంచిగా అనిపిస్తుంది. కనీసం దేకని కూడా దేక్తలేడు, నేను నన్ను తిడుతున్నాడని నేను ఏడు ముఖం వేస్తాడు కూడా. ఎంత ఆరోగ్యన్స్, ఎంత రూడ్ చూడు. మరి నేను ఏడుస్తుంటే నన్ను చూడమా? యాక్టింగ్ చేసినా సరే నాకు అటెన్షన్ ఇవ్వాలి. యాక్టింగ్ చేసి ఓ ఏడవకు అనవా? చూసిరా గైస్, అంతే ఉంటుంది, అట్లానే ఉంటుంది. కనీసం ఇట్లా తల కూడా తిప్పి వస్తలేరు మనుషులు ఏడుస్తుంటే. ఇంకా అయిపోయింది. దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద ఎరా గైస్. దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద ఎరా గైస్. రోడ్ మీద ఫోకస్ చేయాలా నువ్వు? నన్ను చూడు అనుకో, సరేనా? డ్రైవింగ్ చేస్తుంటున్నట్ట అమ్మాయిలు అయితే గురించి చూస్తారు డ్రైవింగ్ చేసేటప్పుడు. అప్పుడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అనిపించదు. నేను పిలిచినప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాను, ఇప్పుడు డిస్టర్బ్ చదువుకున్నావు నువ్వు అంట. నాకు ఎవ్వరు లేరు కాదు, ఆమె లోన్లీ సోల్ ఉంటే ఎడుతూ ఇక్కడ కూర్చున్నా కూడా వెనక ఖాళీ ఉంది కదా, వెనక ఎక్కించుకోవచ్చు. గైస్, I'm lonely soul of the earth, guys.
నేను మా మమ్మీ దగ్గర వెళ్ళిపోతా. మా మమ్మీ రోజు ఫిష్ ఫ్రై చేసి పెడితే నేను తింటా. ఎప్పుడైతే ఆకలి 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 నేను ఏడుస్తున్నది, నా బాధ, నా ఏడుపు, నా దుఃఖం పట్టించుకునేది లేదు. ఆకలి నాకు అట. డిస్కస్టింగ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ డే గాయ్స్. ఐ విల్ షో యూ. మంచి ఎండ కొడుతుంది. బోల్తా పడింది రో బుల్బుల్ పిట్ట. ఏమనుకున్నారు? ఏమైంది? ఏమనుకోలేదు. స్కూల్ పిల్లలు పోతున్నట్టున్నారా ఇంటికి? స్కూల్ పిల్లలకి ఉన్నారు, రైలు ఎద్దున్నారు చూడ. సో మార్కెట్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్కి ఇది కనిపించింది అనమాట, జ్యూసెస్ అని చెప్పేసి. ఇక్కడ ఎక్కువ మ్యాంగో జ్యూస్ కనిపించదు, ఫ్రెష్లీ మేడ్ మ్యాంగో జ్యూస్, దాంట్లో ఏం కలపకుండా జస్ట్ మ్యాంగో జ్యూస్ బయట సెల్ఫ్ దొరకదు అనమాట. సో కనిపించగానే ఫటాఫట్ నేను తీసుకున్నాను, ట్రై చేద్దామని చెప్పేసి. ఇంటికి పోయాక దాగి చూపిస్తా ఎట్లా ఉందో టేస్ట్. ఈ మార్కెట్ పేరు వచ్చేసి విక్టోరియా మార్కెట్ అనమాట. సో ఇది 7 hectares ల్యాండ్ స్పేస్లో కట్టిరు అనమాట. ఇది 1878లో కట్టిరు. అప్పటికెళ్ళుంది ఇది 7 hectares అంటే ఇమాజిన్ చేసుకోండి ఎంత పెద్ద మార్కెట్. ఈ మార్కెట్లో దొరకని వస్తువు అంటూ ఉండదు తెలుసా. నాట్ జస్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, అండ్ ఎస్పెషల్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ బయట కంపేర్ చేస్తే మస్తు చీప్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఆల్సో ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ దొరుకుతుంది ఈ మార్కెట్లో, మనకి ఇండియన్ వెజిటబుల్స్ ఎస్పెషల్లీ. ఇక్కడ చూస్తున్నది ఏంది మీరు అంటే, నేను మెంతాకు కట్ట తీసుకుంటున్నా. ఇది ఎక్కడ పడితే అక్కడ దొరకదు. సో కనిపించగానే ఫటాఫట్ కొనేసుకున్నాను నేను. ఇది నాకు $3 పడ్డది. అండ్ ఆల్సో ఇది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే మెంతాకు విత్ టమాటా ఆర్ మెంతాకు విత్ పెసరపప్పు ట్రై చేయండి, మస్తు యమ్మీ ఉంటుంది. ఎస్పెషల్లీ టమాటాతో చాలా మంచి కూర అది. ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఈజీ టు మేక్, వండుకోండి. అండ్ ఆ కొత్తిమీర కట్ట చూసారు కదా ఎంత పెద్ద ఉందో. అదే కట్ట బయట ఏడన్నా షాప్లో ఉంటే $6-7 అంటారు, కానీ ఈడ అది $1.50. మీకు ఆ ప్రైస్ డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. ఎందుకంటే ఇక్కడ అన్నీ చీప్ ఉంటాయి, అన్నీ ఫ్రెష్ ఉంటాయి. చాలా మంచి ప్లేస్ కూరగాయలు కొనుక్కోవాలంటే. ఈ దగ్గరలో ఎవరైనా ఉంటే ఇక్కడికే వచ్చి కొనుక్కోండి అబ్బా. సో సండే ఈజ్ ద లాస్ట్ డే ఆఫ్ ద వీక్ అనమాట ఈ మార్కెట్కి. సో సండే రోజు అన్ని వాళ్ళ స్టాక్ అంతా వెళ్ళిపోవాలని చెప్పేసి మస్తు తక్కువ ప్రైస్కి అమ్ముతారు. సో మోస్ట్లీ మేము అందరం సండే రోజు వచ్చే కొనుక్కుంటాం. కానీ ఈరోజు సండే కాదనమాట, అందుకే అంత ఖాళీగా ఉంది మార్కెట్ అంతా. సండే రోజు అయితే అసలు నడవడానికి కూడా ప్లేస్ ఉండదు, ఎందుకంటే అన్ని $1-2కే వచ్చేస్తాయి మన కూరగాయలు. సో యా, మీరు నమ్మరు నేను చెప్తే, ఇక్కడ ఎంతమంది ఇండియన్స్ ఉంటారు తెలుసా. ఈ మార్కెట్లో ఎంతమంది ఇండియన్స్ ఓన్ చేసే షాప్స్ ఉంటారు తెలుసా. మొత్తం ఇండియన్ పాటలు పెడతారు. అంతెందుకు ఒకసారి డైరెక్ట్గా నేను మాయదారి మైసమ్మ పాట, పెద్ద పులి పాట కూడా విన్నా ఈ మార్కెట్లో. అంత ప్రాపర్ ఇండియన్స్ ఉంటారు. అందుకే అంటే వచ్చే జనాలు కూడా ఇండియన్స్ ఉంటారు ఎక్కువ మంది. సో అందుకే ఇండియన్స్ కోసం ఇక్కడ స్పెషల్గా ఒక ఇండియన్ గ్రాసరీ షాప్ కూడా పెట్టిరు కొత్తగా. ఇన్ని రోజులు లేకపోతుండే, కానీ వచ్చే జనాభా చూసి ఖచ్చితంగా ఇది కూడా హెల్ప్ అవుతుందని ఎవరో మంచిగా ఈ షాప్ పెట్టిరు ఇండియన్స్. సో ఒకటే ప్లేస్ కదా, ఇక కూరగాయలు కొనుక్కోవడానికి ఒక దగ్గరికి, సరుకులు కొనుక్కోవడానికి ఒక దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. అన్నీ ఈ మార్కెట్కి వస్తే అన్నీ ఒకటే దగ్గర కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఇట్లా పెట్టిరు. మంచి ఐడియా ఇది అసలు. షాప్ నెంబర్ చూపిస్తాను మీకు, చూడండి, వెయిట్ చేయండి. అండ్ చాలామంది నా ఫ్యామిలీలో కానీ నా ఫ్రెండ్స్లో కానీ ఎక్కువ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, అన్నీ దొరుకుతాయా అని, అక్కడ బియ్యం దొరుకుతాయా, పప్పులు దొరుకుతాయా, ఉప్పులు దొరుకుతాయా అని. కానీ ప్రతి ఒక్కటి దొరుకుతుంది తెలుసా ఇక్కడ. అసలు దేని గురించి కూడా టెన్షన్ అవసరం లేదు. కానీ ఏంటంటే ప్రైజెస్లో డిఫరెన్స్ ఉంటుంది ఆబ్వియస్లీ. అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకొని వస్తారు చాలా సామాన్ కాబట్టి ప్రైస్లో చాలా డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది, అసలు దొరకందంటూ ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఒకటే షాప్కి వెళ్ళడం అలవాటు అయిపోయి అక్కడ లేదు అని అంటే అయ్యో దొరకదేమో అనుకుంటారు, కానీ అది కాదు. ప్రతి వస్తువు దొరుకుతుంది. కానీ యూ విల్ జస్ట్ హ్యావ్ టు నో ఎక్కడ ఏం దొరుకుతుంది, ఏ షాప్లో అయితే అన్నీ దొరుకుతాయి మనకి అని చెప్పేసి మీరు తిరుగుతూ ఉంటే డిస్కవర్ చేస్తూ ఉంటే అర్థమైపోతుంది. కానీ నేనైతే షాక్ అయినా, అబ్బాయి మార్కెట్లో పప్పులు ఉప్పులు ప్రతి ఒక్కటి అమ్ముతున్నారు అని చెప్పేసి మంచిగా అనిపించింది. ఎందుకంటే నిజంగా మేమే పర్సనల్గా ఇక్కడ కూరగాయలు కొనుక్కొని మళ్ళీ సరుకులు కొనుక్కోవడానికి కూరగాయలు కొనుక్కున్న దగ్గర నుంచి ఆ షాప్కి పోతుండే. సో ఇప్పుడు అవసరం లేదు, ఇక్కడే కొనుక్కోవచ్చు. అదిగో చూస్తున్నారు కదా, అదే షాప్ నెంబర్. ఆ పిల్లర్ నెంబర్ 81 to 80 మధ్యలో ఆ షాప్ ఉందన్నమాట. చలో రండి ఇంకా కూరగాయల ధరలు చూద్దాం మనం ఇక్కడ. దానికంటే ముందు ప్రజెంట్గా ఆస్ట్రేలియన్ $1 is 55 రూపీస్ అనమాట. కానీ మన క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడానికి 50 రూపీస్ అని అనుకొని చెప్తున్నా. మీకు ఎగ్జాక్ట్గా తెలియాలంటే క్యాలిక్యులేటర్లో చూసుకోండి. సో క్యారెట్ వచ్చేసి 100 రూపీస్ పర్ కేజీ, బీట్రూట్ వచ్చేసి 200 రూపీస్ పర్ కేజీ, క్యాబేజ్ వచ్చేసి 150 రూపీస్ ఒక్క క్యాబేజ్కి. మళ్ళీ అదేంటి ఏమంటారు, ఆలుగడ్డలు చాలా రకాలు ఉంటాయి. ఇది బేసిక్ది ఉన్నట్టుంది. సో ఇది జస్ట్ 100 రూపీస్ పర్ కేజీ. ఉల్లిగడ్డలు మళ్ళీ తెల్ల ఉల్లిగడ్డలు 100 రూపాయలు, ఎర్ర ఉల్లిగడ్డలు ఏమో 200 రూపాయలు. మళ్ళీ తర్వాత కందగడ్డ స్వీట్ పొటాటో చాలా హెల్దీ అది. సో అది కూడా దాంట్లో 2 రకాలు ఉన్నాయి. మళ్ళీ అది 100 to 200 మధ్యలో ఉంది. అండ్ ఇంకేమున్నాయి, అది జుకీనీ, అది రైట్ సైడ్లో ఉంది జుకీనీ, లెఫ్ట్ సైడ్లో ఉంది ఏంటి కీరా దోసకాయ తినేది. ఇది లెటస్, క్యాబేజ్ కాదు, లెటస్. ఇది 75 రూపీస్.
అండ్ వంకాయలు ఉన్నాయిగా, ఈ పెద్ద వంకాయ, ఆ పెద్ద వంకాయ ఏమో 250 రూపీస్ పర్ కేజీ. అసలు టేస్టే బాగుండదు, నాకు నచ్చదు. కానీ ఐ ట్రై టు ఫిగర్ అవుట్ అ రెసిపీ విత్ ఇట్. ఫైనలీ ఒక మంచి రెసిపీ కట్టుకున్న దాంతోనే. ఆ వెనకాల ఉందిగా కర్రీ లీఫ్, అది కళ్యమాకు. చూసిరా, అంత చిన్న ప్యాకెట్కి 100 రూపాయలు అంట. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వెనకాల చెట్టు ఉంటుంది. మళ్ళీ బ్రాకలీ, అవేమో చిన్న చిన్న ఉల్లిగడ్డలు ఉన్నాయి అక్కడ, అదేంటో వాటికి $11 పర్ కేజీ అంట. ఏంటో ఇన్ని రకాల ఉల్లిగడ్డలు, ఏంటో. క్యాప్సికమ్, 3 క్యాప్సికమ్లు ఒక్కొక్క ప్రైస్ ఉన్నాయి. సమ్వేర్ బిట్వీన్ 250 రూపీస్ టు 300 మధ్యలో ఉన్నారు. ఆ ఎల్లిగడ్డ ఏంది, ఒక్క ఎల్లిగడ్డ $2 అంట. దుఃఖం రాదా బ్రో అది కొనాలంటే? ఏడుపే వస్తుంది. అల్లం చూడు, $25 అంటే 1250 రూపీస్ అది. అమ్మ. బీన్స్ కేజీకి 600 అంట. మళ్ళీ ఇక్కడ ఆకులు ఉన్నాయి కదా, అది వచ్చేసి మన పాలకూర ఆకులాగా, ఇదేంటి సాలెడ్స్లో తినడానికి ఇట్లా అమ్ముతారు. నేను ఇట్లనే తీసేసుకుంటా, కర్రీలో వండడానికి కూడా ఈజీగా అయిపోతుంది. డైరెక్ట్ వాష్ చేసేసేయచ్చు, చిన్న చిన్న ఉంటాయి ఆకులు. టొమాటో చూసారు కదా, $6 పర్ కేజీ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికైతే, అంటే 300 రూపాయలు. బెండకాయలు 700 రూపాయలు. ఈ చిన్న వంకాయలు ఎక్కడ పడితే అక్కడ దొరకవు మళ్ళీ మనకి. ఇది వచ్చేసి 500 రూపాయలు అంట కేజీకి. ఇవన్నీ నేను కేజీకి చెప్తున్నాను ప్రైజెస్. మళ్ళీ దాన్ని ఏమంటారు, స్ప్రింగ్ ఆనియన్, తెలుగులో ఏమో అంటారు మర్చిపోయా. దట్స్ ఆల్సో అరౌండ్ 200 రూపీస్ అగైన్. ఆ మునగాకు చూడు $40 అంట. మన ఇండియాలో చెట్లు ఒట్టిగా పెరుగుతూ ఉంటే ఎవడు పట్టించుకొని కూడా పట్టించుకోడు వాటిని. ఇది కాకరకాయ, దీన్ని చైనీస్ కాకరకాయ అంటారు. ఇది 350 రూపీస్. ఇది అంత మన కాకరకాయ అంత చేదు ఉండదు, కానీ టేస్ట్ సేమ్ ఉంటుంది, కానీ అంత చేదు ఉండదు అనమాట. ఇంకేమున్నాయి ఇక్కడ? సో ఆ మెంతాకు వచ్చేసి $3 ఇందాక చూపించినా కదా, 150 రూపీస్ అది. కొత్తిమీర కట్ట వచ్చేసి ఆల్మోస్ట్ 100 రూపీస్ కట్ట. ఏంటి దాని పక్కకు పుదీనా ఉన్నది కదా, అది కూడా ఆల్మోస్ట్ 100 రూపీస్ కట్ట. ఈ ఒక్క షాప్లో అదేదో డిఫరెంట్గా తోటకూర అవి కూడా కనిపిస్తాయి అప్పుడప్పుడు. అండ్ ఇంకేమున్నాయి ఇక్కడ? ఇటు పక్క రండి చూద్దాం ఏమున్నాయా. పంప్కిన్, క్యాబేజ్ ఇలా కట్ చేసి కూడా అమ్ముతారు, అంత పెద్ద పెద్ద అవసరం లేని వాళ్ళు. ఈ ఒక్క క్యాబేజ్, ఈ చిన్న మొక్క తీసుకోవచ్చు 75 రూపీస్కి. అనియన్స్ బ్యాగ్స్లో అమ్ముతారు, కుల్లా కాకుండా కూడా. అండ్ బ్యాగ్స్లో కొంచెం తక్కువ ప్రైస్ పడుతుంది అప్పుడప్పుడు. ఇవి పంప్కిన్స్. ఇంకా సొరకాయ ఎంత ఉంది? సొరకాయలు కూడా 2 రకాల సొరకాయలు ఉంటాయి, మరి ఏందో నాకు అది తెలీదు. ఈ సొరకాయ 600 అంట. ఇది శామగడ్డనేనా? అట్లా అనిపించింది నాకు, కానీ ఏమో శామగడ్డనేనా? కమెంట్స్లో చెప్పండి నాకు. అసలు అనిపించింది మరి శామగడ్డని లాగానే అనిపించింది, కానీ చూడురే శామగడ్డ 900 రూపాయలు ఉందమ్మా. ఇగో ఇది మన సొరకాయ, ఇది 250 రూపీస్ అంట కేజీకి. బీరకాయ 350 రూపీస్ పర్ కేజీ. అండ్ మన కాకరకాయ కనిపించిందా, అది 350 రూపీస్ పర్ కేజీ. అండ్ ఇంకేమున్నాయి? ఇవి నిమ్మకాయ, ఒక్క నిమ్మకాయ 50 రూపాయలు అండి. మిరపకాయలు చూసిరా, కేజీకి 900. గ్రీన్ మిరపకాయ ఏమో కేజీకి 600. అవి మళ్ళీ పెద్దవి, మరి చిన్నవి కాదు, కూరలో వేసుకునేవి కాదు ఇవి. ఇంకేమున్నాయి ఇక్కడ? కొన్ని అదేంటి, ఒక్క దానిమ్మకాయ 200 రూపాయలు. ఇది కేజీ. ఆ పపాయ కేజీ 300 రూపాయలు. జామకాయ చాలా తక్కువ దొరుకుతుంది, టేస్ట్ కూడా అంత యమ్మీ ఏమి ఉండదు. 600 అంట కేజీ జామకాయ. పొడుగు వంకాయలు కూడా 600, చిన్న వంకాయలు కూడా 600. అదిగో అది షాప్ నెంబర్, ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ షాప్లో అయితే ప్రతి ఒక్కటి దొరుకుతుంది, నేను ఎప్పుడు ఇక్కడే తీసుకుంటా, మళ్ళీ ఊకేం తిరుగుతామని. సో చూసిరు కదా, అవన్నమాట కూరగాయల ధరలు. ఇంకా చాలా పెద్ద ఉంటుంది మార్కెట్. అమ్మో అదంతా తిరిగితే నా కాళ్ళు నొప్పి ఇంకా చచ్చిపోతాయి. నేను ఊరికే ఇదే జాకెట్లో కనిపిస్తున్నా అని కన్ఫ్యూజ్ అవ్వకండి. రీసెంట్గా నాకు ఇది చాలా నచ్చింది జాకెట్, అన్ని డ్రెస్సెస్ మీద సెట్ అవుతుందని వేసుకొని తిరుగుతున్నా. ఎండ కొడుతుంది, నువ్వేం జాకెట్ వేసుకున్నావు అనకండి. ఇక్కడ మెల్బర్న్లో క్లైమేట్ని నమ్మలేము మనం, ఎప్పుడు ఎండ కొడుతుంది ఎప్పుడు వాన పడుతుంది తెలియదు. సో అందుకే ప్రిపేర్ అయి ఉండాలి ఎప్పుడు. నేనైతే ప్రిపేర్ అయి ఉంటా. నాకు ఇది చాలా ఇష్టం తెలుసా, మెల్బర్న్లో షాప్స్ బయట కూడా సీటింగ్ ఉంటుంది. జనరల్గా మంచిగా వచ్చి బ్రేక్ఫాస్ట్ కానీ, డిన్నర్ కానీ, లంచ్ కానీ బయట మంచిగా రోడ్ మీద కూర్చొని తినుకుంటూ కూర్చోవచ్చు. పొల్యూషన్ ఉండదు కదా, దుమ్ము ఉండదు, ఏముండదు, హ్యాపీగా తినొచ్చు. నాకు అప్పుడప్పుడు అనిపించేది ఇండియాలో కూడా ఇట్లా పెట్టొచ్చు కదా అంటే, నాకు అప్పుడు తట్టింది మనకుండే దుమ్ముకి మన సగం తిండిలో మొత్తం దుమ్మే పడుతుంది అని చెప్పేసి. అంతేలే, మన ఇండియా కూడా పొల్యూషన్ ఫ్రీ అవుతుంది ఒకరోజు, అప్పుడు మనం కూడా ఇవన్నీ ఎంజాయ్ చేద్దాం. వస్తున్నా,
స్కై ఎంత బాగుంది. ఓ మై గాడ్, మెల్బర్న్లో స్కై భలే ఉంటుంది అసలు. నా ఫోన్లో ఎన్ని ఫోటోలు ఉన్నాయో స్కైవి. ప్రోగ్రామ్ ఆప్షన్స్ నేను పాత వీడియోలో కూడా ఇదివరకు చాలాసార్లు చెప్పిన నాకు నడవడం అంటే చాలా ఇష్టం అని చెప్పేసి, అందుకే నేను ఎప్పుడు పడితే అప్పుడు నడుస్తూనే ఉంటా ఛాన్స్ దొరికినప్పుడు అలా. అండ్ ఇంత మంచి క్లైమేట్ ఉంటే ఎందుకు నడవాలనిపించదు ఎప్పుడు, అందుకే నడుస్తున్నా. అండ్ ఆల్సో ఇప్పుడు ఇది నేను ఈ వీడియో షూట్ చేసింది వీక్ డే రోజు, అండ్ అది కూడా కాలేజ్లో అయిపోయే టైంకి, అందుకే అందరు కాలేజ్ పిల్లలు కనిపిస్తున్నారు మనకు వీడియోలో. అండ్ ఈ ప్లేస్లో చుట్టూ 4-5 కాలేజీలు ఉన్నాయి, పెద్ద పెద్ద యూనివర్సిటీస్. అంటే ఇది ఇంకా సెంటర్ అనమాట, అందుకే అంత జనాలు కనిపిస్తున్నారు. అదే సబబ్లోకి వెళ్తే ఎక్కడో ఒక్క మనిషి కనిపిస్తాడు అంతే. సో ఫుల్ స్టూడెంట్స్తో ప్యాక్ అయి ఉంటుంది ఈ ఏరియా మొత్తం. అన్ని యూనివర్సిటీస్ ఉంటాయి చుట్టూ కాబట్టి, అందుకే మార్కెట్లో కూడా చాలామంది స్టూడెంట్స్ కనిపిస్తూ ఉంటారు చుట్టూ షాప్స్లో కూడా. అండ్ ఈ ఏరియాలో చైనీస్ ఎక్కువ ఉంటారు అండ్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. అదిగో దంచు అంట ఎవరితో నంబర్ ప్లేట్ కార్ మీద. ఇక్కడ కస్టమైజ్డ్ నంబర్ ప్లేట్ చేయించుకోవచ్చు అనమాట. వింత వింత పేర్లన్నీ నేర్చుకుంటారు. అబ్బో ఇలా సోకు తగలయ్యా, గొడుగు పట్టుకొని పోతారు ఎండకి. మనం ఉన్నాం రఫ్ అండ్ టఫ్. మా ఇల్లు వచ్చేసింది. ఒక్క నిమిషం. Let's go. ఎన్ని తింటారు చపాతీలు మరి? 2 తినకపోతే? నేను ఎప్పటి సీటింగ్ లో అయితే తింటా అక్క. తింటా అంటే అది డిపెండ్స్ ఆన్ ద కర్రీ యూ మేడ్. నేను అందుకే టేస్ట్ చేయమని ముందే ఇంటి కూడా ఇచ్చాను అక్క, డిస్క్లైమర్ ఇచ్చాను మీకు. ఇది మనం నేర్చుకున్న మ్యాంగో జ్యూస్, ఫ్రెష్లీ స్క్వీజ్డ్ మ్యాంగో జ్యూస్ అంట. చూద్దాం. ఇది అసలే మ్యాంగోస్ తీయగా ఉండవు, ఇది కూడా తీయ ఉండదా? పక్క వాళ్ళు అయితే బాగుంది అని నాకు చెప్పారు, అది నేను మీకు చెప్పాను. ఇక మీరు దిస్ ఈస్ మోర్ లైక్ జామకాయ జ్యూస్, నాట్ మ్యాంగో జ్యూసా? ఏమో, దిస్ ఇస్ గివింగ్ మీ మ్యాంగో జామకాయ జ్యూస్ ఫ్లేవర్. ఇంకో ఒక చపాతీలు ఇప్పుడు అటు ఇటు 3 తింటా. 2 ఫింగర్లు మిగతా అటు ఇటు ఫింగర్లు. అరే అన్ని తింటుంటానా నేను? అవును, లేట్ తింటా తర్వాత అన్నాం, దాంట్లో ఉంది. పోద్దా పొట్లోకి? పొట్లోకి పంపిస్తే పోతుంది కదా అక్క. తాగుతావా మ్యాంగో జ్యూస్? మాట్లాడుతుంటే రీల్స్ ఇస్తాడా? గైస్, కరోనా కంటే పెద్ద వైరస్ ఒకటి అంటుకుంది జనాలకి, రీల్స్ వైరస్. ఏమనంటే రీల్స్ ఇస్తారు. సినిమా వస్తున్నా రీల్స్ చూడాలా, తింటున్నా రీల్స్ చూడాలా, పోతున్నా రీల్స్ చూడాలా, ఎప్పుడు రీల్సే చూడాలా. దెబ్బకి ఫోన్ పక్కన పడేసారు. అట్లుంటుంది మనతోటి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తావా? అరే ఇది ఎంతరా జ్యూస్? ఏమో అక్క, ఎందుకు అక్క మంచిగా ఆలోచన అక్క, ఎందుకు మీరు దాన్ని డబ్బులతో వెలకడతారు? అరే అది వర్తిటో కాదో చూద్దామని అడిగినారా బాబు. డబ్బులతో వెలకడతావంట, మరి ఇంక దేంతో వెలకట్టాలి? కొన్నది డబ్బులతోనే కదరా. ఇది నేను ఏడ్చిన టిష్యూవా? ఈ టిష్యూ నేను ఏడ్చిన టిష్యూ అది? నేను ఇంతసేపు నా లిప్స్టిక్ ఉంది, ఏడ్చిన టిష్యూ నేను ఇంతసేపు ఏడ్చిన. ఏడిపిస్తారు అట్లే కొందరు మనుషులు నన్ను ఊరికే. మాట్లాడకండి, ఎవ్వరేం మాట్లాడకండి. నేను ఏడుస్తుంటే నాకు ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు. నేను ఫుల్ రిచ్ అయినాక, ఫుల్ ఫేమస్ అయినాక, నా దగ్గర ఫుల్ పైసలు ఉన్నప్పుడు నేను ఎవరిని దేకా. నాకు ఎవరెవరు సపోర్ట్ చేయట్లేదు, ఎవరిని దేకా నేను. అంతే, 100% అంతే. అంతే కదా, అంతే.
సో మార్కెట్ నుంచి అక్కడి నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. అక్కడే లంచ్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. సో ఐ జస్ట్ వాంటెడ్ టు సే సంథింగ్ హ్యూర్. చాలామంది ఇక్కడ ఏం దొరకదు అనుకొని ఇండియా నుంచి తెచ్చుకుంటారు. There's nothing wrong in getting anything from India, but just know that you will get everything here. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. సో ప్రియారిటైజ్ వాట్ యూ వాంట్ టు బ్రింగ్. ఎందుకంటే మనకి వెయిట్ కూడా కొనుక్కుంటున్నాం అక్కడి నుంచి వచ్చేటప్పుడు, కాబట్టి జస్ట్ ప్రియారిటైజ్ వాట్ యూ వాంట్ టు బ్రింగ్ అండ్ యా దట్స్ ఇట్. ప్లాన్ అకార్డింగ్లీ. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు అష్యూర్ కొత్తగా వచ్చే వాళ్ళకి జస్ట్ నో దాట్ యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ హియర్. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. సో అక్కడ క్యూట్గా నియాన్ కలర్ డ్రెస్ వేసుకుని ఒక అమ్మమ్మ కనిపిస్తుంది సరే, వెనకాల ఒక తాత కూడా నడుచుకుంటూ వస్తున్నాడు. సో బేసిక్గా వీళ్ళు వేసేది ఏం జాబ్ అంటే ఇక్కడ స్కూల్ జోన్ ఉంటుంది కదా, స్కూల్స్ ఉన్న ఏరియాస్లో స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి మార్నింగ్ అండ్ అయిపోయే టైంకి ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ ఆ టైంలో అక్కడ నిల్చొని జాబ్ చేస్తారు. మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours పిల్లల్ని రోడ్ క్రాస్ చేపిస్తారనమాట. ఖచ్చితంగా స్కూల్ ఉన్న ఏరియాస్లో ఖచ్చితంగా వీళ్ళు ఉంటారు. అండ్ ద క్యూటెస్ట్ థింగ్ అబౌట్ దిస్ జాబ్ ఈజ్ ఈ జాబ్ మోస్ట్లీ ముసలోళ్ళే కనిపిస్తారు మనకి ఎక్కువ శాతం. ఎందుకంటే రిటైర్ అయిపోయి ఖాళీగా ఉండి బోర్ కొట్టే వాళ్ళు చేసుకుంటారనమాట. క్యూట్గా ఏం ఉండదు, జస్ట్ పిల్లల్ని అటు క్రాస్ చేయించడం కదా, జస్ట్ తక్కువ అవర్స్. సో ఇట్స్ జస్ట్ ఫన్. అదనమాట సంగతి. ఇంటికి వచ్చి న్యాప్ కూడా వేసిన నేను ఒకటి, ఇప్పుడే లేచిన. ఓ మై గాడ్, ఇట్స్ 9 PM ఇన్ ద నైట్. ఇప్పుడు తింటా, మళ్ళీ రాత్రంతా జాగారం చేస్తాను. ఎందుకు ఇట్లా అడ్డదిడ్డమైన టైంలో పండుకుంటానో ఏమో నాకే తెలియదు. రాత్రంతా జాగారం చేయడానికే పండుకుంటానేమో ఇట్లా అడ్డదిడ్డమైన టైంలో. ఓకే, సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిస్తే, అప్పటి వరకు స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలి ఆర్ ఎనీ సజెషన్స్ యూ కెన్ ఆల్వేస్ లీవ్ ద కమెంట్స్. అండ్ యా, డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ ఏముంటుంది పెద్ద చెప్పులు, మంచిగా ఉండండి, హ్యాపీగా ఉండండి, 3 పూటలు తిండి తినండి, మంచిగా నిద్ర పోండి, వర్కౌట్ చేయండి. వర్కౌట్ చేసి కుదరకపోతే తిన్నాక జెర్సేపు అటు ఇటు నడవండి. అంతే. I'll see you in the next video. Until then, bye-bye.